ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూలై 24. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఈలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. యెషయా గ్రంథం 57:15. 31వ శిఖరము. అన్ని తరగతుల మానవులు శ్రమలు కష్టముల ద్వారా దేవుని కనుగొనవలెనని ప్రయత్నించి కనుగొనలేకపోయిరి. ఎందుకనగా జ్ఞానము ఆచారములు వ్రతముల ద్వారా ఎవరునూ దేవుని కనుగొనలేరు. అనేక మంది సన్యాసులు ఏకాంత స్థలముల యందు తమ యావజ్జీవితమును గడిపిరి. వారు దేవుని కనుగొనవలెనని కఠినమైన నేల మీద పరుండుచు సామాన్యమైన భోజనము చేయుచు వచ్చిరి గాని ఆ మార్గములో దేవుని కనుగొనలేక నిరాశ చెందిరి. ఆ మార్గము ద్వారా ఎవరునూ దేవుని కనుగొనలేరు. ఎవరైతే దీనులై నలిగిన హృదయము కలిగి ఉందరో అట్టివారే దేవుని చూడగలరు, ఆయనను అంగీకరించగలరు. దేవుడు ఉన్నతమును పరిశుద్ధమునైన స్థలములోను మరియు విరిగి నలిగిన హృదయము దీనమైన మనస్సును కలిగిన వారి యొద్ద నివసించును. రహస్యమిదే. దీనికి ఎక్కువ పాండిత్యం అవసరం లేదు గాని నిజమైన అంతరంగికమైన దీన మనస్సు కావలేను. గలతీ పత్రిక 2:20లో పౌలు తన్ను గూర్చి తానేమి చెప్పుచున్నాడో గమనించుడి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను. ఇదే నిజమైన దీనత్వము. అట్టివారు ప్రతి పరిస్థితిలోనూ ప్రభువా, నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరును గాక, నా కోరిక ప్రకారం కాదు నీ కోరిక ప్రకారమే కానిమ్ము, నా మార్గము కాదు నీ మార్గములో నన్ను నడిపింపుము అని చెప్పుదురు. చిన్న చిన్న వాటి నిమిత్తము కూడా వారు ఇలాగే ప్రార్థింతురు. దినదినము చనిపోవట ద్వారా మాత్రమే దీనత్వము వచ్చును. ఎవడునూ తన సొంత చిత్తమునకు తానే చావలేడు. దాని కొరకు క్రీస్తు శక్తిని మనము అన్వయించుకొనవలెను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని పౌలు చెప్పగలిగాను. ఏలయనగా అతడు దినదినము చనిపోవు రహస్యమును నేర్చుకొనెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:31. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:10-12. ఈ విధముగా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను అని దేవుడు వాగ్దానము చేసినట్లు మన రక్షణ యందు ఆనందించగలము. నిష్ఫలమైన అపజయముతో నిండిన జీవితము జీవించవద్దు. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.